యాగానికి అవసరమైన సామాగ్రి బండి లోపల పెట్టించారా? పెట్టించాం గురువర్య. శ్యామసుందర, బయలుదేరదామా? చిత్తం గురువు గారు. మీరందరూ వెళ్ళండి. అదేమిటి, నువ్వు కూడా రాక తప్పదు. ఎంతో ప్రయాసపడి ఎన్నో సిద్ధం చేశావు. నువ్వు కూడా దదియాలో జరుగుతున్న యాగానికి రావాల్సిందే. ఇది పట్టుకో. ఇదేంటి పిన్నమ్మా? ఈయన బాలగోపాలుడు. ఇది నేను సదా నాతో పాటు తీసుకెళ్తాను. ఈయనకు పూజ చేయకుండా నేనే పని చేయను. రామ్దేవ్, మనం చాలా అప్రమత్తంగా ఉండడం అవసరం. ఈ గుంపులో మహారాణి గారు తప్పక కనిపిస్తారు. అందువల్ల మనం ప్రతి వారిని సునిశ్చితమైన దృష్టితో చూడవలసి ఉంది. కానీ స్త్రీలందరూ మేలు ముసుగులో ఉంటారు. నాకు మహారాణి గారి మొహం ఎలా కనిపిస్తుంది? దానికి కూడా నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఆ విషయంలో ఆందోళన పడనక్కర్లేదు. మన ఈ బృందంతో మనతో పాటు సన్యాసులు కూడా ఉన్నారు. ఆ స్త్రీలు ఈ యాగానికి వచ్చిన ప్రతి స్త్రీ నుదుట చందనం బొట్టు పెడతారు. ఆ బొట్టు పెడుతున్న సమయంలో మేలు ముసుగు తొలగిస్తారు. ఆ సమయంలో మన మహారాణి గారిని గుర్తించగలుగుతాం. వెళ్ళి జాగ్రత్తగా పని చూసుకో. వెళ్ళు. నేను నా కర్తవ్యం పూర్తి చేశాను. ఈ యాగపు సామాగ్రి చేరవలసిన చోటికి చేరింది. అందుకని నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. గంగాధర్రావు మహారాజు గారికి, గంగాధర్రావు మహారాజు గారికి. అయ్యో, ఈ బాలగోపాలుడి విగ్రహం నా దగ్గరే ఉండిపోయింది. ఇది వెంటనే పిన్నమ్మకు తిరిగివ్వాలి, లేదంటే ఆవిడ పూజ అసంపూర్తిగా ఉండిపోతుంది. గురుగారు, తమరు ఆ రోజు మహారాజు గారిని కలుసుకోవడానికి వచ్చారు కదా, కానీ దురదృష్టవశాత్తు ఆయన మిమ్మల్ని కలుసుకోలేదు. అందుకు తనని క్షమించమని ఆయన చెప్పారు. వారు మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే మీ ఆశ్రమానికి ధన సహాయం చేయాలనుకుంటున్నారు. ఆ రోజు జరిగిన దానికి మీరు నన్ను క్షమించాలి. మనిషి అన్నాక పొరపాట్లు జరుగుతాయి మహారాజా. తమ వంటి పుణ్యాత్ములు మా ఝాన్సీలో బస చేస్తే అది మా ఝాన్సీకి అదృష్టం. త్వరలోనే మా ఝాన్సీ రాజ్యంలో మీకోసం ఓ ఆశ్రమాన్ని నిర్మించాలనుకుంటున్నాం. అక్కడ ఎంతకాలం కావాలంటే అంతకాలం ఉండొచ్చు. మీ అందరి కోసం భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. తమ గురించి నేను విన్నది అక్షరాలా నిజం మహారాజా. కానీ గురుదేవా, మా తప్పిదానికి ప్రాయశ్చిత్తం ఇంకా పరిపూర్ణం కానేలేదు. మీ బృందంలోని ప్రతి ఒక్కరికి మేం క్షమాపణలు చెప్పదలిచాం. వాళ్ళకి మా వల్ల ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. దయచేసి మీరు వాళ్ళందర్నీ పిలిపించండి. పద తల్లి, మనం వెళ్ళి అందర్నీ పిలుచుకొద్దాం. ప్రతి ఒక్కరిని తీసుకురండి, ఆశ్రమంలో కొత్తగా చేరిన సభ్యులతో సహా. ఈ బాలగోపాలుడి విగ్రహం నీ దగ్గరకు వచ్చిందా? తనెక్కడికెళ్ళింది? తెలీదమ్మా. తనంటే ఎవరు? పాపం, ఎవరో కష్టాల్లో ఉన్న పిల్ల. కొన్ని రోజులుగా మాతోటే ఉంటుంది. తను ఎక్కడికి వెళ్ళింది? తను అటువైపు వెళ్ళింది, పరిగెట్టి వెళ్ళింది. గంగాధర్రావుని అతని ముఠాన్ని వెంబడించండి. పాపం గంగాధర్రావు, తను వేస్తున్న ప్రణాళిక ఎవ్వరికీ తెలీదని తను మూర్ఖంగా అనుకుంటున్నాడు.